అందరికీ నమస్తే సీదా హెడ్లైన్స్ ఆగమాగం కట్టిరట కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టు మీద కయ్యం 10 నెలల్లో మారిన్రు నలుగురు కర్ణన్ సారు ఇక కొత్త కమిషనర్ ఆర్మీ ఆఫీసర్లతోటి మీటింగ్ ఏం చేస్తారో అని అంతా ఎయిటింగ్ కర్రెగుట్టల్లో తుపాకుల మోత చుట్టుముట్టు ఊరోళ్లకు బాధ ఆటం ప్లాంట్ కు రాహుల్ And this is what all bikes can be charged here. Only yours? No, any bike, any electric bike. సార్ ఆర్దర్ కాటన్ ఆనకట్ట అని ఉంటది ఆంధ్రాల బరాబర్ 175 ఏళ్ల కిందట కట్టిన ఇప్పటికి సుతా బందోబస్తుంటది మళ్ళా కట్టింది తెల్ల దొరలు డిజైన్ చేసిన కాటన్ దొర పేరే పెట్టిండ్రు దానికి దేశంలో గిసొంటి ఎన్నో ఉన్నాయి వెనకట కట్టినాయి కానీ మన కండ్ల ముంగట కట్టి మన కండ్ల ముంగటనే తెరలైందంటే మన కాళేశ్వరం ప్రాజెక్టేనబ్బా 1,00,000 కోట్లు పెట్టిండ్రు కానీ 4 ఒద్దులుగిన నిలబడకపాయే మేడిగడ్డ పిల్లర్ దసికినాక ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఎస్ఏ ఆఫీసర్లు వచ్చి అంతా చెకింగ్ చేసి మొన్న రిపోర్ట్ ఇచ్చిండ్రు కదా గవర్నమెంట్ కు అగో అందులో ఏముందో మొత్తం చెప్పిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సుందిల్లా అన్నారం బ్యారేజ్లు డిపిఆర్ లో పలానా చోట కడతామని చెప్పి ఒక బ్యారేజ్ ఏమో 2 కిలోమీటర్ల దూరంలో ఇంకో బ్యారేజ్ ఏమో 5 కిలోమీటర్ల దూరంలో కట్టిండ్రు అగనట ఓ కడ కడతామని రిపోర్ట్లో రాసి ఇంకో కడ కట్టిర్రట అది సుతం మట్టి పరీక్షలు చేయకుండానే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన 6 నెలలకి డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిర్రు ఇంతకంటే అసలు సిగ్గుచేటైన పని కూడా ఉండదండి మళ్ళా డిజైన్లు కరెక్ట్ లేవట ఆత్రమాత్రం కట్టిరట నడమ చెకింగ్లే చేయలేదట సర్కారోళ్ళు ఇంజనీర్లు పట్టి పర్వ లేనట్టు చేసుడుతోటే ఇంత నష్టమైందని పెద్ద టీవీలో ఫోటోలు చూపెట్టిండు సారు వీళ్ళు కట్టిన సంవత్సరంలోనే ఇనాగరేషన్ కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం ఇంత ప్రమాదం జరగకపోయేదేమో అప్పటోళ్ళ పంతనం చేయబట్టికే మేడిగడ్డ మేడిపండు అన్నారం ఆగమాగం సుందిల్లా చక్కగా లేకుంటైందని రిపోర్ట్ వచ్చింది మళ్ళా అంత సుత అప్పు తెచ్చి కట్టిందే ఇప్పటికి తీసుకున్న అప్పుకే సంవత్సరానికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది లేలే అంత జూటా బరాబర్ కట్టినమని అటుకెళ్లి పాత మంత్రి హరీష్ రావు సార్ లైన్లోకి వచ్చిండి ఇదే ముచ్చట మీద ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమైతా ఉంది సార్ ఇంకా ఊకోవద్దు సార్ ఇదే మంచి ఛాన్సు మన తడాకా ఏందో చూపిరి సార్ అని సోషల్ మీడియాలో శితం రాస్తాన్రు కాశ్మీర్లో మన టూరిస్టులను 26 మందిని టెర్రరిస్టులు కాల్చి చంపిన కాంచెల్లి అందరి నోట ఇదే మాట కానీ అనంగానే కాదు కదా దునియా అంతా చూస్తుందాయే ఏం చేసినా ఎట్లా చేసినా నలుగురు మెచ్చేటట్టు చేయాలి అగో గదే పనులున్నది మన సెంటర్ గవర్నమెంటు ఈ అన్న సంబురంగా తాడుతోటి గాలి తిరుగుతుంటే కింద తుపాకులతోటి తుట్ట గాల్చి పాడైతాండ్రు బద్మాసి గాళ్ళు ఆ దినం కాశ్మీర్ ఏం జరిగిందో ఈ వీడియోలో రికార్డ్ అయింది ఇంకేమన్నా వీడియోలు ఉంటే పంపురని టూరిస్టులను కోరిండ్రు పోలీసులు ఈ టెర్రరిస్ట్ గాడు మునుపు పాకిస్తాన్ మిలిటరీలో కమాండర్ అట అటెనక ఉగ్రవాదుల షరీకై గింత పనిచేసి పాడైండు 26 మందిని చంపింది చాలదని మల్లోపారి అటాక్ ప్లాన్ వేస్తురని మతలవందుడితోటి మన జవాన్లు అలర్ట్ అయిండ్రు కాశ్మీర్ లో 80 టూరిస్ట్ జాగాలుంటే 40కి మీదనే మూసేసి సర్కారు అనుమానం ఉన్నోళ్ళందరినీ పట్టుకపోతాండ్రు సింధు నది నీళ్ళు ఆపినందుకు మన విమానాలను వాళ్ళ దేశం మీదకి వెళ్ళి పోనిస్తలేరు చూసి మనోళ్ళు సుత అదే పని చేయబోతాండ్రు ఇక అప్పుడు ఏరే దేశాలకు పాకిస్తాన్ విమానాలు పోవాలంటే మస్తు తిప్పల బార్డర్ల 2 దేశాల ఆర్మీ అతార్లు తెచ్చి పెట్టుకుంటాంది ప్రధానమంత్రి మోడీ సారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ తోటి ఇప్పటికే 2 మాటల మీటింగ్ పెడితే ఇవాళ ఆర్మీ ఆఫీసర్లు కూర్చున్నారు ఏం చేద్దామనే దాని మీద అటు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ కూడా చర్చలు చేసిండు ఆర్మీ ఆఫీసర్లతోటి ఇంకో దిక్కు 2 దేశాల హీరోలకు ఆటగాళ్లకు నడుమ లొల్లి నడుస్తుంది సోషల్ మీడియాలో ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ గిట్లా అన్నాడు ఇక్కడోళ్ళు కొందరు అక్కడోళ్ళకు సపోర్ట్ చేస్తుర్రని భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు అన్నలు అన్నలు అన్నలు
10 రోజుల కాంచెల్లి వాట్సాప్ తెరిచినా ఫేస్బుక్ చూసినా టీవీ పెట్టినా అన్నల వార్తనే. పెద్దన్న ఇడ్మాను రౌండప్ చేసిండ్రట. 1000 మంది ఆపతిలున్నారట. 20,000 మంది జవాన్లు దిగిండ్రట. అట్లయితుందట ఇట్లయితుందంట అని ఇవే వార్తలు. అదంతా జరుగుతుంది మన ములుగు జిల్లా వాడర్ల కాబట్టి ఏం జరిగినా మనకు పెద్ద ముచ్చట్నే మరి. ఇట్లా గాలి మోటార్ల తిరుక్కుంటా కర్రెగుట్టల్లా అన్నల జాడ కనిపెడతాండ్రు జవాన్లు. గట్లనే ఏడన్నా అగుపడితే చాలు మీదికెళ్ళి బాంబులు ఇడుసుడు. హగో దినమింత లోపటికి ఎట్లా పోతున్నారో గట్లనే ఏడన్నా బాంబులు గిన పెట్టిండ్రో ఏమో అని మిషన్లతోటి పుణుకులాడుకుంటా ముంగటి పోతాండ్రు. ఇప్పటికే 150కి మీద బాంబులను గుర్తుపట్టి తీసి పడేసిర్రట. ఇగిటి చూడుర్రి, కట్టెలు వీకేయంగానే లోపట డ్రమ్ము, పక్కకు బకెట్లు, అన్ని బయటికి గుంజి చూస్తే చెప్పులు, వైర్లు, తాళ్ళు, పేపర్లు, ప్రింటర్లు ఇట్లా ఎన్నో ఎల్లినాయి. పొద్దాక రాత్రిపూట తుట్ట తుపాకులు వేలుస్తుండే వరకు చుట్టుముట్టు ఊరోళ్ళు మస్తు బుగులు పడతాండ్రు. అప్పుడప్పుడు ఎన్నికౌంటర్లు జరుగుతాయి, హెలికాప్టర్లు వచ్చి కాల్పులు జరుగుతాయి. ఛత్తీస్గఢ్ అంటే ఇదే గుట్టలే సరిహద్దు. ఇంకా అప్పుడప్పుడు బాంబులు శబ్దం మొత్తం ఉంటాయి. అప్పుడు భయం అనిపించదా మీకు? ఎట్లా అంటే మేము టపకాయలు అప్పుడు వింటాం కదా, ఆయనకి భయం తక్కువ. మాకు హెలికాప్టర్ వస్తే బాగా విపరీతమైన సౌండ్లు. అది అడవిలో వాళ్ళు మావోయిస్టులు ఉంటారు కదా, వాళ్ళ కోసం జల్లడిస్తారు. కట్టెలకి పూలు ఏరటానికి మొర్రి పండ్లకి అని వెళ్ళేది వాళ్ళం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా అడవిలో, వెళ్ళొద్దంట. ఇవాళ నైట్ కూడా వినిపించినాయి బాంబుల సౌండ్. భయం వస్తుంది. ఏం చేస్తాం, ఇళ్లలోనే ఉంటాను. కర్రెగుట్టకాడ ఇట్లుంటే లేలే కాల్పులు ఆపాలని నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. భారత్ బచావో మెంబర్లు మంత్రి సీతక్కను కలిస్తే యుద్ధం ఆపేటట్టు శాతనైన కాడికి దండ్లాడతాని మాటిచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, తెలంగాణ జనసమితి, న్యూ డెమోక్రసీ పార్టీలు సుతా అన్నలతోటి శాంతి చర్చలు చేయాలని సెంటర్ వాళ్ళని కోరుతాండ్రు. కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి జత కలిసింది. దీనిలో లోపల కుట్ర ఉంటుంది. బీజేపీ తప్ప తెలంగాణలో ఉన్న పార్టీలు చర్చలు చేయాలంటున్నాయి కాబట్టి చూడాలే మరేమన్నా ఫాయిదా ఉంటుందో. వామ్మో, లీటర్ పెట్రోల్ 107 రూపాయలు. ఈ చక్కటి రోడ్ల మీద ట్రాఫిక్ జాములు 2 మలకలు తిరిగితే ఉన్నదోడుస్తుంది. లీటర్ దాపుడంటే ఉత్తగానే అయితే అది. దూరం తిరిగేటోళ్ళైతే నెలకో 3-4 వేలు బంకోలకు సమర్పించుకోవాల్సిందే. కానీ తప్పదు కదా అని అంటున్నారా? అర్రే ఈవీ బండ్లు వచ్చినాయి అబ్బా. ఫోన్కు ఛార్జింగ్ పెట్టినట్టే ఛార్జింగ్ పెడితే చాలు ఉరుకుడు. అందులో గిదోటి. రైట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీలో ఆటం సోలార్ రూఫ్, ఆటం ఎలక్ట్రికల్ బైక్, ఆటం సోలార్ ఛార్జింగ్ స్టేషన్ చాలు చేసిండు లోకల్ ఎంపీ రాహుల్ గాంధీ సారు. మొదలు అంబేద్కర్ సారు, రాజీవ్ గాంధీ సారు, కాక వెంకటస్వామి సార్లకు నివాళులర్పించి కంపెనీ అంతా కలదిరిగిండు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు, విశాఖ కంపెనీ ఎండి సరోజా మేడము, విశాఖ కంపెనీ జేఎండి, పెద్దపల్లి ఎంపీ వంశీసాల్ రెంట నడుచుకుంటా ఏడేమున్నది, ఎట్లా నడిచేది, కరెంట్ అక్కర్ లేకుండా ఎట్లా పనిచేసేది మొత్తం చెప్పుకొచ్చారు. పెట్రోల్ డీజిల్ అవసరం లేని కార్లు, బైకులకు ఛార్జింగ్ పెట్టడానికి ఎండ పలకలతో నడిచే ఛార్జింగ్ స్టేషన్ అన్నట్టు. ఫోన్ లో యాప్ దించుకొని ఇట్లా స్కాన్ చేస్తే చాలు బండికి ఛార్జింగ్ అయితేనే ఉంటది. అంతమందం పైసలు కట్ అవుతాయి. ఒక్క ఆటం బండ్లకే కాదు, ఏ కంపెనీ బండికైనా నడుస్తుంది. What all bikes can be charged here? Only yours? No, any bike, any electric bike. This is a different. అట్లనే 2 మెగావాట్ల కరెంటు తయారు చేసే ఎండ పలకల షెడ్, ఆటం బైకులు కూడా పబ్లిక్ లకు ఇడిచేయండు. బండి ఎట్లా నడుస్తుంది, గంటల ఎంత దూరం పోతుంది, ఛార్జింగ్ ఎంతసేపు వచ్చేది వంశీ సార్ చెప్తుంటే ఇంట్రెస్ట్ గిన్నాడు. made it more robust. It's really faster compared to the previous one. గాలి గలీజ్ కాకుండా గింత మంచి బండ్లు తెచ్చినందుకు తారీఫ్ చేసిండు రాహుల్ సారు. ఆటం ఛార్జింగ్ స్టేషన్లు 250 పెట్టిర్రు దేశమంతటా. ఇక రోడ్ల మీద చిన్న దందా చేసుకునేటోళ్ళకి తోపుడు బండ్లు అంచేండ్రు. మీదున్న ఎండ పలకలతోటి కరెంటు తయారైతే రాత్రిపూట లైట్లు వెలుగుతాయి అన్నట్టు. హైదరాబాద్ బాగలిగంపల్లిలో అంబేద్కర్ కాలేజీలో గరీబుల పిల్లలకు ఎంత చక్కటి చదువులు చెప్పేది. వస్తున్న ర్యాంకులను రాహుల్ సార్ కి సరోజా మేడం చెప్పింది. Major private organizations that yes, with our faculty, with full commitment they taught, and they're all auto drivers children, my security guard children. This is what my father-in-law, he started 50 years back. ఆటం కంపెనీ తరపున ఇంత మందికి బతుకు తెరువు చూపించినందుకు తారీఫ్ చేసిండు సారు. ఒకళ్ళకు ఓ పని చెప్పిండ్రు, 10 నిమిషాలు కాగానే
లేలే ఇంకోలు చేస్తారు అని లేపితే ఏమైనా ఫాయిదా ఉంటుందా? ఓ పొంటే టైం ఇవ్వాలి కదా, అప్పుడే ఆ పని ఏంది, అందులో తక్లీఫ్ ఏంది, మంచి ఏంది, చెడేంది తెలుస్తుంది. వచ్చిన వాళ్ళందరినీ అట్లనే పంపిస్తా అంటే ఒక్కో పారి ఏ పని కోసెళ్ళొచ్చుతా. ఇంకా ఊరిచ్చుడొద్దు కానీ సీదా వార్తలకు పోదాని. రైట్, ఇయాల్టికెళ్ళి ఆర్వి కర్ణన్ సారు జిహెచ్ఎంసీ కమిషనరు. ఐఏఎస్ గా 13 ఏళ్ళ అనుభవము, అందరితోటి మంచిగా మెసులుతాడు, స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తాడని సారుకు పేరుంది. కానీ ఎన్ని రోజులు ఈ కుర్చీలు ఉంటాడు అనేదే అసలు పాయింట్. అవు మళ్ళా అయారాం గయారాం లెక్కుంది కమిషనర్ల కథ. 10 నెలలనే ముగ్గురు మారితే సార్ నెంబర్ 4. అప్పట్లో రొనాల్డో రాజు గారు 11 నెలలు, అటెంక్ అమ్రపాలి మేడం 5 నెలలు, నిన్నటిదాకున్న ఇలంబర్తి సారు 6 నెలలు పనిచేసిండ్రు. ఇంత పెద్ద సిటీ, 1 కోటి జనాభా, 150 డివిజన్ ఉన్న హైదరాబాద్ లా ఏడేమున్నది, ఎవరితో ఎట్లా పని చేపియాలనేది తెలుసుకోవడానికే 2-3 నెలలు పడుతుంది అల్కగా. అంతా సగవట్టిగా కొత్తదేమన్నా చేద్దామనే మోపుకే ట్రాన్స్ఫర్. రోడ్లు శుద్ధిగా ఉంచాలి, చెత్తకుప్ప లేకుండా చూడాలి, మోరీలు గట్టియాలి, నాలాలు మంచిగా వేయాలి, పార్కులు జగబెట్టాలి, కరెంటు బుగ్గలు వేపియాలి, బర్త్ సర్టిఫికేట్లు ఇప్పియాలి, డెత్ సర్టిఫికేట్లు ఇప్పియాలి, ఫ్లైఓవర్, అండర్ పాస్లు, ఇట్లా పట్నంలో ఏడేం తిప్పలున్నా అరుచుకోవాలి. బొచ్చడు పని. రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇట్లా అందరినీ కలుపుకుంటే ఏం తక్కువ 30,000 మందితోటి పని చేపియాల్సి ఉంటది. అమ్రపాలి మేడం ఆంధ్రాకు పోవాల్సి ఉంటే అటెంక్ వచ్చిన ఇలంబర్తి సారు అప్పులు దేకుట ఆస్తి పన్నులు వసూలు చేసి మంచిగానే చదువుకుంటూ వచ్చిండు కానీ లీడర్లు చెప్తే తినకపోతుండేనట. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా కర్ణన్ సార్ పంతనం చూపించిండు. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఎట్లుంటాడో చూడాలి. వచ్చేది ముందే ఆనకాలము, జర గట్టిగా నజరై సారు. దోస్త్ గానికి ఫోన్ చేసి ఓ 1000 రూపాయలు అడుగుర్రి, నా తానేడున్నాయిరా అని అంటాడు పక్క. తెలిసిన వాళ్ళకి చేసి ఓ 10,000 20,000 బదులు అడుగుర్రి, మున్పట్లెక్కు ఉంటలేవబ్బా, ఓ 6-10 రోజులు రావు చూద్దామని అంటారు. ఇక తప్పేటట్టు లేదని చుట్టాలని అడిగి చూడుండ్రి, మేమే అప్పుకేడుస్తున్నాం రా నాయన అంటే ఈడు మామూలని పైసలు అడగబట్టే అని అంటారు. చాలా మంది ఉన్నా సుతా ఇయ్యరు, కానీ గీళ్లకు మాత్రం ఒక్క ఫోన్ కొట్టంగానే లక్షలే చదివిస్తుండ్రుల్లా. పిస్తోల్ సూటు పెట్టి యు ఆర్ అండర్ అరెస్ట్ అంటారు. సినిమాలైనా బయటైనా గిదే నడుస్తుంది. కానీ నడుమ డిజిటల్ అరెస్టులు పెరిగినాయిల్లో. అంటే ఫోన్లకెళ్లే కేసులు పెట్టుడు, చేతులకు బేడీలేసుడు. కాకుంటే ఇంతంత కట్నం చదివిస్తే కేసు లేదు గీసు లేదు. హౌ సైబర్ దొంగల డ్రామాలన్నట్టు. బయటి దేశంలో ఉన్న మీ కొడుకు డ్రగ్స్ దందాల దొరికిండు, టక్కర్ చేసి ఒకలి పానం తీసిండు, మీ బిడ్డ మీద ఒకరు కేసు పెట్టిండ్రు అని పోలీసుల లెక్కనే వాట్సాప్ కాల్ చేస్తున్నారు, లేకుంటే మెసేజ్లు పెట్టి బెదిరిస్తున్నారు. ఇన్స్పెక్టర్ వర్మ నుండి ఒక కాల్ వచ్చింది, మీ అబ్బాయి అమ్మాయితోటి పట్టుబడ్డాడు, స్టేషన్ తీసుకెళ్తున్నాము. ఫోన్ పే నుంచి ఓపెన్ చేసి మామతో అంటే టక్కడ కొట్టాను. 10,000 కొట్టిన తర్వాత పోలేదు. మీ పేరు మీద ఉంది ఒక నంబరు, ఆ నంబర్కి వెళ్ళి అన్ని మీ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీని మీద ఇమీడియట్ గా 2 hours లో బాంబేకి రండి, లేదంటే ఒక 50,000 రూపాయలు పంపిస్తే క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పాడు. బ్యాంక్ అకౌంట్ లో 900 crore చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇవన్నీ ఎక్కడివి? సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. పిల్లగాని పేరు, ఏడ చదువుతుండు, ఏం చేస్తుండు కరెక్ట్ గా వివరాలు చెప్పే వరకు ఉత్తగానే బుగులు పడి పైసలు కొడుతున్నారు అన్నట్టు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, సో అతన్ని విడిపియాలంటే మీరు కొన్ని అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయాలని కాల్ వచ్చింది. బట్ మా ఫాదర్ కొంచెం అలర్ట్ గా అండి నాకు వెంటనే కాల్ చేసి, మా బ్రదర్ కాల్ చేయగానే ఇది ఫేక్ కాల్ అని నిర్ధారించి, బట్ లక్కీలీ బాబు ఫోన్ లిఫ్ట్ చేశాడు కాబట్టి వాడు రూమ్ లో ఉన్నాడని తెలిసింది. లేకపోతే మాత్రం నేను కూడా భయపడి, బాబు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాడికి బాబుకి ఏదో అన్న ఆపద ఉంది అనుకొని నేను ట్రాన్స్ఫర్ చేసేదాన్ని. ఒక్క కరీంనగర్ లోనే గింత మందికి ఫోన్లు వచ్చినాయంటే ఇక పట్నంలా జిల్లాలల్లా ఇంకెందరికి ధమ్కీలు ఇచ్చిండ్రో. అయినా మన వివరాలు గంత కరెక్ట్ గా వాళ్ళకెట్లా తెలుస్తున్నాయి అంటారా? ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు, సర్వే కోసం డేటా ఫిల్ చేసినప్పుడు, సోషల్ మీడియాలో కూడా, వెబ్సైట్ లో కూడా మీరు ఫిల్ చేస్తారు ఈ డేటా. గదన్నట్టు షాపింగ్ మాల్లు, ఆన్లైన్ లా ఏమన్నా కొంటే నంబర్లు వివరాలు ఇస్తాం. గిట్లనే కాలేజీలకు వెళ్ళి కూడా స్టూడెంట్ల వివరాలు పడుతున్నారట. గట్లనే మీకెవడన్నా ఫోన్ చేసి ధమ్కి ఇస్తే ఉత్తగానే భయపడి పైసలు కొట్టేరని గీ ముచ్చట చెప్తున్నాం, జర పైలం. తిరుపతిల ఎంకన్న, యాదగిరిగుట్టల నర్సన్న, ఏములాడల రాజన్న, భద్రాచలంల రామయ్య, కొండగట్టుల అంజన్న, కొమరెల్లిల మల్లన్న, అలంపూర్ల జోగులాంబ, శ్రీశైలంల మల్లికార్జున స్వామి, కాణిపాకంల వినాయకుడు, కాశీల విశ్వనాథుడు, కలకత్తాల కాళికామాత, ఇక ఊర్ల పొంట పోషమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, మారెమ్మ, ఇట్లా ఎందరో ఉన్నారు.
కానీ గుడి అంటే ఉంటే దేవుడన్ను ఉండాలి, లేదంటే దేవతన్ను ఉండాలి, అంతే కదా. మరి గిడ చూడుండ్రి, మంచిగా దండం పెట్టుకోర్రి. శ్రీ 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 సమంతమాత దివ్య మందిరం మళ్ళా మీకిన దీవెనార్తి కావాలంటే ఆంధ్రాలో బాపట్లకు పోతే బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చు. టికెట్ ఏముండదు, అంత సర్వదర్శనమే. ఏం మాయ చేసిందో గాని సమంత గుడి కట్టిన ఈ భక్త సిద్ధప్ప పేరు సందీపు. నిన్న హీరోయిన్ గారి బర్త్డే అని గుడి ముంగట్నే కేక్ కోసి అన్నదానం చేసిండు అభిమానంతో. 3 ఏళ్ల కింది గుడి గట్టో విగ్రహం చేపించి ధూపదీప నైవేద్యాలతోటి కొలుచుకుంటాండు. యాక్టర్ అమ్మ గుడి ఎందుకన్నా అని అడిగితే సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్ని నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. సమంత యాక్టింగే కాదు, సాయం చేసే గుణం నచ్చి గుడి కట్టిండట. ఎంత ఖర్చు పెట్టిండో గాని సినిమాల్లో గుళ్ళు కట్టుట్లా తమిళనాడు వాళ్ళు ఫస్ట్ ఉంటారు. అప్పట్లో ఖుష్బూకు, అటెన్క నగ్మ, నమిత, హన్సిక, నయనతార, నిధి అగర్వాల్ కు మునుం పెట్టి గుడులు కట్టుడు, మొక్కులు పెట్టుడు. అన్ని మేడాలకేనా అనే మాట రాకుండా రజనీకాంత్ టెంపుల్ కూడా ఉందో కాడ. మీ అభిమానం సర్లగుండా హీరోలు హీరోయిన్లకు గుడులు కడితే ఏమొస్తుంది అన్నలు. వాళ్ళు పైసలు తీసుకొని ఏసం అంటే ఆ ఏసం కట్టే ఎగురుతారు గంతే. పాయిరం ఉంటే ఫస్ట్ నాడు సినిమా చూడాలి కానీ ఇట్లా గుళ్ళు కట్టుడు విగ్రహాలు పెట్టుడేందే. గట్లనే నీకేదన్నా ఆపతో స్థాయిలో ఏ దేవుడు రాడు, ఏ దేవత రాదు. అంతలావు గుడి కట్టాలనిపిస్తే మిమ్మల్ని కానీ పెంచి కష్టపడి పెద్దోళ్ళని చేసిన మీ అమ్మ నాయనలకు గట్టుర్రి, నలుగురు మెస్తారు. ఆనలు వరదలు వచ్చి పంటలు ఇండ్లు కొట్టుకపోయినప్పుడు, అగ్గంటుకొని ఊళ్ళు తలగబడినప్పుడు వాళ్ళకు శాతనైన కాడికి ఆసరైదామని ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్లో మెసేజ్లు గిరికలు కొడుతుంటాయి. అట్లనే పలానా కాడ పలానా పిల్లగానికి ఎవ్వలకు రాని బీమార్ వచ్చింది, పెద్ద మనసుతో సాయం చేయండి సుతా పోస్టులు పెడుతుంటారు. అయ్యో పాపం అనిపించిన వాళ్ళు అకౌంట్ నెంబర్లకు పైసలు పంపుతారు. ఇప్పుడు గసొంటిదే మీ ఫోన్కి రావచ్చు, ఏ కానసుత పంపకుండ్రి. ఎందుకంటే దేశం ఆపతిలున్నది, బార్డర్ల జవాన్లు మన కోసానికి తిప్పలు పడుతున్నారు, వాళ్ళకి ఆసరైతానికి నిధులు జమ చేస్తున్నాం. దేశం మీద పాయిరం ఉంటే ఈ అకౌంట్ నెంబర్లకు పైసలు కొట్టుండ్రని సోషల్ మీడియాలో ఉద్దర పోస్టులు పెడుతుర్రట పనిమంతులు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లా ఇదే కథ. చెల్ గసొంటిదేం లేదు. ఆర్మీ కోసమని ఎవ్వరు పైసలు అడిగినా రూపాయి బిల్ల సుత వంపొద్దని సాటింపేసిండ్రు పోలీసులు. మా పేరుతోని పైసలు అడుగుతుండ్రు, అసంటోళ్లతోని పైలమన్నది రక్షణ శాఖ సుత. ఈ నడమ పాకిస్తాన్ కు ఇండియాకు కిస్తర బసర నడుస్తుంది కదా, ఇదేమో కానుకున్నట్టుండ్రు. సైనికుల పేరు చెప్తే బగ్గ పర్తలు పడతాయని గీ ఉపాయం చేసినట్టుండ్రు. అసొంటి పోస్టులు పెట్టిన అకౌంట్లకు రిపోర్టులు కొట్టుండ్రని కోరిండ్రు పోలీసులు. సైనికుల సహాయ నిధికి విరాళాలు ఇస్తోళ్ళు ఇయ్యొచ్చు గాని మాకు విరాళాలు ఇయ్యుండ్రని ఎప్పుడు కోరరు, ఆ పరిస్థితి లేదు కూడా. బ్యాంకోళ్ళమని ఫోన్లు చేసినా, ఫోన్లకు మెసేజ్లు పంపినా, అరెస్ట్ చేస్తామని బెదిరించినా బుగులు పడతలేరని ఆఖరికి సైనికులను సుత ఆడకం చేస్తున్నట్టు సైబర్ దొంగలు. జర పైలముల్లో లింకు తెరిచిండ్రా అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయి బడవేగాళ్ళ చేతిలో పెట్టినట్టే. చూసుకోండి మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటే మళ్ళా నమస్తే.